ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో తండ్రి అయిన దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. పక్కన ఒక వందనాలు చెప్పండి. ముందు పక్కన ఒక వందనాలు చెప్పండి. దేవుని కృపను బట్టి మనము నెమ్మదిగాను సుఖముగా ఉన్నాం. ఉన్నారా? లోకమంతా ఎంత అవస్థలో ఉంది చెప్పలేమంటాడు. ప్రపంచం అంతా తుఫాన్లు, వరదలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు. రాష్ట్రాలే ఏమండి, గ్రామాలు మునిగిపోతున్నాయండి. మన కాశీలో మంచు బురద కలిసి తుఫాన్లు వచ్చి గ్రామాలు పడుకున్నాయి. ఆ మంచులో ఆ బురదలో మన మనుషులు అందరూ ఇరికిపోతున్నారు. అందరూ చచ్చిపోయారు. గ్రామే కాశీలో పుణ్యక్షేత్రం అంటారు కదా. అలాగే లోకమంతా అండి. ఎక్కడి వరకు ప్రస్తుతం అంటే మన రాష్ట్రం, మన దేశంలో, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కూడా అతలకుతలు అయిపోతారు. మహాపట్నం ప్రపంచం అంతా కలిపి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ కూడా ఏమంటే భయంకరంగా వస్తారు. ఒక రాత్రి కూర్చుని వర్షం ఒక వరదగా అయిపోతుంది. వరద ఒక నైట్ కూర్చుని వర్షం కదండి. అందరూ చూస్తారా? టీవీలు చూస్తున్నారా? సెల్ ఫోన్ చూస్తున్నారా? మరి ఇప్పుడు ఇంత ప్రమాదమైన సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నెమ్మదిగా సుఖంగా ఉన్నాం. రైట్, చూద్దాం అది ఎలా వచ్చింది అని అంటే ప్రార్థనా జీవితము. ఎందుకంటే తిమోతి రాసిన మొదటి పత్రిక, దీనికి ముందు అసలు మన పాఠం ఏంటంటే ఈ నాశనానికి కారణం సృష్టి పూజ. ఏ పూజ అంటే సృష్టికర్తను మనిషి సృష్టిని పూజిస్తున్నటువంటి దాని నిమిత్తము దేవుని ఉగ్రత. మన పాఠం ఏంటంటే మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడండి. మన ప్రభువు అందరూ చెప్పండి. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాను. దావీదు భక్తుడు ఎరిగినట్ట. మరి మీరు ఎరుగుతారా? అమ్మా, మీరు ఎరుగుతారా? మీ ప్రభు ఎవరో ఆ ప్రభువులో ఉండి ప్రార్థిస్తే ఇప్పుడు చదవ తిమోతి పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఆగండి. ఎలా బ్రతకాలంట? దేవుడు ఏమన్నాడంటే నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంట. ఆయన భక్తులు ఎలా బ్రతకాలంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏముండాలంట?
ఏమండి నాణ్యమైన భక్తి ఉండాలట. ఏం భక్తి అండి? నాణ్యమైన భక్తి ఉంటే భక్తి కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అప్పుడు అన్నమాట. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థన విజ్ఞాపనముల చేత యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ప్రార్థనా జీవితము దేవుడికి అనుకూలం అంటండి, మంచిదంటండి. వారు మంచోళ్ళు అంటండి. ప్రార్థనా జీవితం కలిగిన వారు మంచోళ్ళంట, దేవుడి దృష్టిలో మంచివారంట, దేవుడి దృష్టిలో మంచివారంట. చెప్పండి, మీరు మంచివారు చెప్పారా? ఎవరి దృష్టిలో? ఏముంటే మంచివారు? భక్తి జీవితం ఉంటే మంచివారు, భక్తి జీవితం ఉంటే మంచివారు. భక్తి జీవితం ఏమవుతుంది? ప్రార్థన జీవితం వస్తుంది. ఈ ప్రార్థన వలన నాకు ఏం దొరికిందంట? నెమ్మదిగా సుఖముగా బ్రతికే అవకాశము చెడు. 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారి ఉండవల్లని కోరిక. దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉంటే వారు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. వారు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారు. మనుషులందరూ దేవుని దృష్టిలో నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ఆయన కోరిక. మనుషులందరూ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. మనుషులందరూ నెమ్మదిగా సుఖముగా బ్రతకాలని దేవుని కోరిక, దేవుని సిద్ధం. మరి మనుషులందరూ నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే రక్షణ పొందాలి. రక్షణలో అనుభవం సంపాదించుకోవాలి. ధైర్యంగా దేవునిలో భక్తిగా జీవించాలి. పిరికి వారిగా కాదు. ఎలా కదండి? కాదు. అది దేవుని చిత్తమైన, దేవునికి ఇష్టమైన కార్యం అండి. భక్తి జీవితం దేవునికి ఇష్టమండి. రక్షణ పొందడం భక్తి జీవితం అండి. అది కాపాడుకుంటూ జ్ఞానంతో ప్రయాణం చేయడం దేవునికి ఇష్టమండి. నీ కొరకే కాదు, లోకమందరి కొరకు ప్రార్థించే హక్కు నీకు ఇచ్చాడండి, అధికారం నీకు ఇచ్చాడండి, వరం నీకు ఇచ్చాడండి. ప్రార్థన వరం అండి. ఏ వరం అండి? ఎవరికే? నాకు అనాలి, నాకు ఇచ్చాడండి దేవుడు అనాలి. పూజలకి ఏమంటే బాబాలకి శాస్త్రి పరిస్థితి ఎవరికి లేదు. క్రైస్తవుడికే, ఎవరికైనది క్రైస్తవుడికే. ఎవరి కొరకు ప్రార్థన చేసినప్పుడు తన కొరకు, తన క్షేమం కొరకు, తన సుఖం కొరకు, తన అందరి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మా, లోకం అవస్థలో దాన్ని ఉండండి. నీ ప్రార్థన అవసరం అండి. మన ప్రార్థన అవసరం. ప్రజలందరూ క్షేమం ఉండాలండి. ప్రజలందరూ క్షేమం ఉండాలండి. సర్వజన సుఖలోభవంతులు అంటున్నారు బయట పండితులు. అలా సరిపోదండి. ప్రార్థన చేయాలండి. నిజదేవుడికి, లోకరక్షకుడికి, సృష్టికర్తకి,
ఆయన కోరిక నెరవేర్చాలి. అప్పుడే నీకు ప్రార్థన శక్తి, ప్రార్థన వరము, మరి ప్రార్థన చేయనందుకు ఏం చెప్పాడు దేవుడు చూద్దాం. పత్రిక ప్రార్థన ఏముందో, యోబేలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 చదువుదాం. యూదుడని దేశస్థుడని 10 రోమా 10 యోబేలు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉంది తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల. అది ఒక్క ప్రభువే. ఎంతమంది ప్రభులండి? ఎంతమంది దేవుడండి? ఒక్కడే, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. అమ్మా, ప్రార్థన చేసే వారికి దేవుని కృప మెండుగా ఉంటుంది, మర్చిపోకండి. ఆ ప్రార్థన హక్కు నీకుందా? ప్రార్థన అర్హత నీకుందా? ఆ ప్రార్థనలు ఏమన్నాడా? కలిగ కృప, దేవుని కృప మెండుగా పొందగలవు నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థన చూపుతుంటే. ఖచ్చితంగా నీ కార్యాలను దేవుడు చెప్పుకోగలవు. దేవుడు తండ్రి అని అనగలవు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు. మరి ప్రార్థనకి ఏముండాలి? ప్రభు నామము ఏముండాలంటే ప్రభు నామం ఉండాలి. ఉందా మీకు? ఉంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో మరి ప్రార్థనలు ఏముందండి? ఆత్మరక్షణ, శరీర సంబంధమైన ప్రతి అవసరము. రెండోది ఆత్మరక్షణ. 2 వరాలండి. విన్నామా? 2 వరాలు. వారు మరి ఆ దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన నమ్మకుండా ఆయనకి ఎలా ప్రార్థన చేస్తారు? మరి ఒకటే, విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? నమ్మనప్పుడు ఆయన ఎవరు తెలియదు ప్రార్థన చేయగలరా? ఒకటి, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? మరి ఆయన ఎవరో తెలుసుకుని నమ్ముకోవాలంటే వినాలి. వినని వారిని వినకపోతే ఆయన ఎలా నమ్ముతారు? 1, 2 ప్రకటించువాడు లేకుండా ఆయన వినాలంటే ప్రకటించేవాడు కావాలి కదా. వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింపబడును? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైనవి. ఇప్పుడు మూలం ఏంటి? దేవుడు ఎరగాలంటే సువార్త. ఒక మనిషిని దేవుడు ఎరగాలంటే ఏంటంటే సువార్త. సువార్త ఉంటే ప్రకటించేవాడు కావాలి. ప్రకటించినప్పుడు వినాలి. విన్నప్పుడు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాడు ప్రార్థన జీవితం. రక్షణ పొందిన వాడికి ఆ ప్రార్థనలో ఇటు భౌతిక ఆశీర్వాదం ఉంది, ఆత్మీయ ఆశీర్వాదము, 2 వరాలు. కనుక ఈవేళ మనము ప్రార్థన జీవితంలో ఏమి కలిగి ఉన్నామంటే నెమ్మదిగాను సుఖముగాను ఉన్నాము. ఉన్నామంటే అంటే ఆందోళన, భయము, చింత లేని జీవితం కావాలండి. ఎన్నున్నా లేకపోయినా
ఉన్నా లేకపోయినా ఆందోళన, భయము, చింత లేని జీవితం కావాలండి. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలండి. పూర్వీకులు ఒక మాట అనేవారండి, మాకు ఏమున్నా లేకపోయినా కల్లో గింజో తాగి బ్రతుకుతున్నాం అనేవారు. కల్లో గింజో, కళ్ళు అంటే ఏంటంటే ఏంటండి? బియ్యం కడిగిన నీరు నిలబెట్టుకుంటే సాంబారు చాలు, లక్షించారు ఉంటే చాలు. అదే నా తృప్తి. అలా ధైర్యం బతికానండి. ఇప్పుడు లేదండి, మొత్తం మేడల విద్యలు అన్నీ ఉన్నా సరే భయం 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 కదండి. ఇప్పుడు నిజంగా క్రైస్తవుడు కలో గింజలు తాగి బ్రతుకుతున్నారనే మాట అనాలంటే అతడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. ప్రార్థన నమ్మి ఉండాలండి. ఆ కలో గింజలు ప్రార్థనలో ఉందండి. ఎక్కడ ఉందండి? ప్రార్థన. ఎందుకంటే యేసుప్రభువు ఏం చెప్పాడో తెలుసండి? ఏమండి? అమ్మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. ప్రార్థన చేయాలంటే మా అనుదినాహారం నేడు మాకు. పూర్వీకుల నాడు వెళ్ళండి. అనుదినాహారం అంటే కల్లో గెలిచి చాలు, మేడ మీద అక్కర్లేదు, మేడ మీదలు అక్కర్లేదు అనే విషయాన్ని ఈవేళ ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి నెమ్మదిగా సుఖముగా ఉన్నామని నేనైతే మిమ్మల్ని బట్టి మనకున్న చక్కని వాతావరణం బట్టి ఆ కల్లో గింజలు బట్టి నేను నమ్ముతున్నాను. నమస్తే. ఇప్పుడు ఎవరైనా లోటు వచ్చిందా? కొత్తగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పాలి. అమ్మ చెప్పండి మీరు, ఏమో లోటు ఉందా? దాన్ని అంటారు సుఖముగాను నెమ్మదిగాను. ఇప్పుడు లోక పరిస్థితి ఏంటి? లోకానికి అవసరం ఏంటి అంటే వారు ఆ నెమ్మదిచ్చే దేవుడి దగ్గర లేరండి. ఆ నెమ్మదిచ్చే దేవుడిని నమ్మలేదండి. నెమ్మదిచ్చే దేవుని, రక్షణించే దేవుని, కోరికలు తీర్చే దేవుని నమ్మలేదు. ఇంకా తిరుగుబాటండి. నమ్మకపోతే నమ్మకపోవచ్చు, మరి తిరుగుబాటు ఏంటంటే తిరుగుబాటు. చూద్దాం ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది, మనకున్న భాగ్యం ఏంటి అనే విషయాన్ని. మన ముఖ్యమైన వాక్యం ఏంటంటే అందరూ మనం చెప్పండి, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. కీర్తన 135, కీర్తన 135 5 వాక్యం చదువుతాం. 7 వచ్చిన యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. మనం ఎవరోడే? నిజమైన దేవుని సేవకులే మనమందరం కూడా. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారా. మన ఎవరోడే? యెహోవా మందిరములో, యెహోవా మందిర ఆవరణములో నివసించువారులారా. మనం ఎక్కడున్నాం? యెహోవా మందిరం. పోయిన వారమే మీకు చెప్పాను వాక్యం. ఎవరంటే క్రీస్తు సంఘము నిజమైన దేవుని మందిరము. క్రీస్తు సంఘము నిజమైన దేవాలయము. క్రీస్తు సంఘము దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని మందిరములో. ఎక్కడున్నా? దేవుని మందిర ఆవరణంలో. ఆరాధన
మందిరము దేవుని దేవుని సంఘము దేవుని మందిరం. ఎక్కడ ఉన్నాం మనం? దేవుని మందిరంలో ఉన్నా, ఆయన ఆవరణంలో ఉన్నా, ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఏమండి? దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. ఎవరంటే దేవుడు? దయగల దేవుడు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి అని అవి మనోహరము. ఇప్పుడు ఏం చేశారు యవనస్తులు? మనం అందరం ఏం చేసామంటే ఆరాధనలో ఆ నామమును కీర్తించాం. అది మనోహరము అని దేవుడికి. నాలుగో వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ముందుగా క్రీస్తు పూర్వము ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆయన వారే దేవుడి తండ్రి అని పిలిచేవాడు. ఎవరికి హక్కు లేదని. ఇశ్రాయేలుకే మొట్టమొదట అర్హత. ఏమండి? వారంటే దేవుడికి ధనమట. దేవుని భక్తులు దేవునికి ధనమటండి. ఏమండి? ఆ మాటకి అర్థం చెప్పడా? మన కుటుంబాల్లో మేడల బిడ్డలు లేకపోయినా పూర్వం అయితే 10 మంది 12 మంది 15 మంది కలిసిపోయి సంతానం. మేడల బిడ్డలు పాకల్లోనే, చిన్న చిన్న గృహాల్లోనే, పాకల్లోనే 10, 8, 6, 8, 10, 12, 15 అలా కలిసిపోయారు. వాళ్ళు ఎవరో తెలుసండి? మా ఆస్తి ఇదేనండి అనేవారు. పిల్లల్ని ఏమన్నారండి? మా ఆస్తి ఇదేనండి అనేవారు పిల్లల్ని. ఏమంటే ఎప్పుడైనా అన్నమాట? పుణ్యులు అనేవారు. దేవుడు అంటున్నాడండి, భక్తులే ఆయన ఆస్తి అంట. దేవుని పిల్లలే ఆయనకే ధనమంట. ఎంత గొప్పగా ఎప్పుడు చూశారు? నాలుగో వచనం చదువుతున్నాను. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇప్పుడు మనము దేవునికి పిల్లలము. ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా దేవుని పిల్లలు. ఆయన సొత్తు. ఆయన మన ఎవరి సొత్తు అంటే ధనము. కాబట్టి మీ చేతిలో ధనములా ఉంటే పడేస్తారా? రోడ్డు పడేస్తారా? ఏం చేస్తారా? చెప్పరా? ఎంత చక్కగా రాసుకుంటారు, ఎక్కడెక్కడ రాయాలో. ధనమని ఎందుకన్నా దేవుని భక్తుల్ని దాచుకుంటాడట, భద్రంగా దాచుతాడట. ఇప్పుడు మనం ఎవరు? అపోస్తుల కార్యములు 20:28 చెప్పండి అందరు. దేవుడు తన స్వరంగం నుంచి సంపాదించిన తన సంఘము. నెలంతా కష్టపడిన తర్వాత, నెలంతా పనిచేసిన తర్వాత ఏమండి చేతిలో రూపాయలు వస్తాయి. జీతం వస్తుంది. వచ్చిన తర్వాత ఇది నా కష్టార్జితం అంటాడు ఆ వ్యక్తి. ఏమంటాడంటే ఇది నా కష్టార్జితం అంటాడు. నా ధనం అంటాడు. ఏమంటాడంటే నా సొత్తు అంటాడు. దేవుని ప్రజలను రక్షణ పొందిన వారిని భక్తులను దేవుడు నా సొత్తు అన్నాడు. మరి ఆయన సొత్తు, ఆయన ధనము పడేసుకుంటాడా? చెప్పండి, పడేసుకుంటాడా? ఏం చేస్తాడా?
నువ్వు ధనాన్ని ఎలా దాచుకుంటావో దేవుడు నిన్ను అలాగా దాచుకుంటాడు అని మాట. కించలు బంధువులు ఆనందించారు. 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇదండి ఒక విశ్వాసి దేవుడిని ఎలా ఎరుగు ఉండాలి. ఒక భక్తుడు, ఒక భక్తురాలు దేవుడిని ఎలా ఎరుగుడాలంటే చెప్పండి మాట, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. మా చదువు చెప్తున్నాడు అలాగా. ఎందుకంటే వాడి కుటుంబాలను దేవతా పూజ, కుటుంబాలను దేవతా పూజ. నేను అందులో తప్పించబడి నిజమైన దేవుడు ఉన్నానండి, నిజమైన దేవుడు సేవ చేస్తున్నానండి, ఈ దేవుడు ఎవరు నేను ఎరుగుతానండి, దేవతలు కాదు గొప్పవాడని మన దేవుడు అంటది. చెప్పండి మన ప్రభు ఎవరన్నప్పుడు అందరికీ. అప్పుడు నీకు ధైర్యం రావాలి కదా, రావాలి కదా. నా దేవుడు గొప్పవాడు అని నువ్వు పొగడాలి కదా. ఆయనే ఏ స్థానంలో పెట్టాడు మన దేవుడు, ఏ స్థానంలో పెట్టాడు మన దేవుడు. ఏమండి మా నారాయణ గారు అంటారు మా దేవుడు గొప్పవాడు అండి అంటారు. చాలాసార్లు విన్నాను. గొప్ప కాలం చేస్తాడు నా దేవుడు, మా దేవుడు అంట. దావీదు భక్తులు ఒప్పుకుంటాడు అక్కడ, దేవతల కంటే గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు. అటువంటిప్పుడు ఆ గొప్ప దేవుడిని నమ్మిన మనను మళ్ళా దేవతలతో పని ఏమైనా ఉందా? రైట్. మన పాటలు అదండి, నా దేవుడు మన ప్రభువు దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అని. ఎంతమంది దేవతల కంటే? సమస్త దేవతల కంటే. 6వ వచనం, ఆకాశమందును, కీర్తన 2:30 చదువుతున్నామండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. తనకిష్టమైనంత జరిగించేవాడు. సముద్రాల్లో నుంచి, ఆకాశంలో నుండి, భూమిలో నుండి తనకి ఇష్టమైన జరిగించే దేవుడు. అందుకే గొప్ప దేవుడు. మనుషుడు మాట వింటే ఇవన్నీ సరిగా పనిచేస్తాయండి. ఆకాశము, భూమి, సముద్రము చక్కగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఆకాశం సరిగ్గా పనిచేయట్లేదండి, సముద్రం సరిగ్గా పనిచేయట్లేదండి, భూమి సరిగ్గా ఆయన అంటున్నాడు, ఆకాశమందును భూమి యందును సముద్రములందును మహాసముద్రాలన్నిటి యందును ఆయన తనకిష్టమైనంతయు జరిగించేవాడు. కాబట్టి అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే మనుషుడు ఆయన ఎరిగి ఆయన కనబరుస్తూ గొప్ప దేవుడు అని కీర్తిస్తూ ఉండాలన్నమాట. లేకపోతే సరిగ్గా పనిచేయమంటే ఒక చోట ఒక దేశంలోనంటే ఆకాశం భూమి సముద్రం కలిసిపోయినట్టుగా ఒక పెద్ద మేఘము ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా కొన్ని వందల కిలోమీటర్లు గతి తప్పి పెద్ద భూమి ఎక్కడ చూసినా భూకంపాలు అన్నప్పుడు అదే వార్తలు
సముద్రంలో భూకంపం అంటాడు. సముద్రం భూకంపం అంటే సునామీ. ఇదే వార్తలు మనకి. ఈ మూడింటి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే దేవుడు ఆయన ఆధ్వర్యంలో వచ్చాడు కనుక, మనుషుడు మాట్లాడలేదు కనుక వీటికి పర్మిషన్ ఇచ్చేసాడు. పర్మిషన్ ఒకసారి కొంచెం వెళ్ళి అలా చూసిరండి, అలాగే చూసిరండి. మాట వీడు నా మాట. ఎందుకని అన్ని ఆయన చేతుల్లోనే. సముద్రం ఆయన చేశాడు, ఆకాశం ఆయన చేశాడు, భూమి ఆయన చేశాడు. ఆయన మాట ఉంటాయి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు మాట్లాడకపోతే ఆయన స్వాధీనం తప్పిపోతాయి. స్వాధీనం తప్పిపోతాయి. ఏమంటే శిష్యులు ప్రభు సముద్రం ప్రయాణం చేస్తారు పడవ మీద. అవన్నీ పడవ ప్రయాణం. ఇప్పుడు మోటార్ సైకిల్, ఆటోలు, విమానాలు, కార్లు లేవు ఆయన సమయంలో. నడక నీటి ప్రయాణం. ఎంత దూరం నడక? దూరం ప్రయాణం అయితే పడవ మీద వెళ్తాడు. తుఫాను బేబస్సుకి వచ్చేస్తుంది. గాలి, తుఫాను, సముద్రం అల్లకల్లో అయిపోతున్నాడు. వారు వెళ్ళి ఆ సముద్రం. ఈయనేమో బాగా అలా బాగాడంట పడవలో. కూలికేశాడు. ఈ లోపల అలలో తుఫాను వచ్చేసి సముద్రం మీద పడిపోతుంది అంటారు. పడిపోతుంది. ఇక్కడ 12 మంది శిష్యులు కూడా అయ్యో ప్రభువా నశించిపోయాం అని లేపారు. ప్రభునే లేకపోతే ఎందుకు భయపడుతుంది? నేను ఉన్నాను కదా అన్నాడు ఆయన. నేను ఉన్నాను కదా, ఎందుకు నేను ఉండగా భయం ఎందుకు మీకు అనేసి అన్నాడు. సముద్రాన్ని తుఫాను ఎవరంటే చూడు సార్, చిన్నపిల్లలు అర్థమైనప్పుడు గట్టి కేకైతే అలా ఆగిపోతారు. అలాగే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా సముద్రం గాలి తుఫాను అలాగే ఆగిపోయారు. వెంటనే వీళ్ళందరూ కూడా 12 నిమిషాలు అడుగు పడ్డారు. అక్కడే దేవుడు నడిపిస్తున్నారు. అక్కడే ఈ వాక్యం అదండి. కాబట్టి ఆకాశమును, భూమి అందులో, సముద్రము అందులో, మహాసముద్రం అన్నిటి అందులో ఆయన తనకిష్టమైన తనయు జరిగించేవాడు. మాట్లాడితే మనుషులు మాట్లాడితే బాగుంటాయి. మనుషులు మాట్లాడకపోతే వాటికి పర్మిషన్ ఇచ్చేస్తారు. చూస్తుంటే భయమేస్తుందండి. మరి అక్కడ ప్రజలు ఎలా ఉంటుందంటే కాబట్టి ఆ టీవీలో కానీ సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి. వరద ప్రమాదం సడన్ గా బాంబు వెళ్ళినట్టు అవుతున్నాడు. అదేటో బాంబు వెళ్తే అలా అవుతుందండి సముద్రం బయటికి. వరద వస్తుంది కదా, సాఫీగా తప్పించి పారిపోతాం అనమాట. అక్కడ పేస్తుందో వేరే చెప్తున్నాను. ఎక్కడో కిలోమీటర్ అవతల పడిపోతుంది ఈ వరద పడుతుంది. గతి చెప్పబోతుంది. ఆయన పర్మించేస్తున్నాడు. ఇచ్చాడు ఏజెంట్ చేసుకెళ్ళిపోయాడు కదా. 7వ వచనం, భూ దిగంతము నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురినట్లు వెలుగు పుట్టించేవాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువేడి చేయును. గాలి, వర్షము, నీరు పచ్చిపోతాలని ఎవరి చేతులు ఉన్నాయండి? ప్రభు చేతులు ఉన్నాయండి.
వాటి పర్మిషన్ ఇస్తే నాశనమే, లోకం నాశనమైపోతుంది. వాటి పర్మిషన్ ఇస్తే ఆయన పట్టుకుని ఉండాలి, ఆయన నడిపించాలి. పచ్చిపోతున్న చేతులు ఉన్నాయండి. గాలి కూడా 5 నిమిషాలు గాలి ఆపేసి మన పరిస్థితి. దేవుడు ఈ గాలి కూడా పరాచోట నడిపించాడంటే కోట్లాది ప్రజలు కోట్ల జీవరాశులు బ్రతకాలంటే గాలి కావాలి. 5 నిమిషాలు ఆయన బిగుపెట్టాడు కూడా ఏమైనా పరిస్థితి అండి చెప్పండి. 5 నిమిషాలు గాలి అంటే మన పరిస్థితి అండి. ఇప్పుడు ఆ గాలి అని చేతిలో ఉంది, వర్షం అని చేతిలో ఉంది. ఒక నైట్కి వస్తాడండి ఆ హైదరాబాద్ ఇల్లు మునిగిపోయిందండి. ఒక 4 గంటలు ఆకుండా తీవ్రమైన వర్షం వస్తే ఆ ప్రాంతం మునిగిపోతాడు. 4 గంటలు. ఇంకా ఇంకేం జరుగుతుంది తెలుసండి, ఎంత రాడ్స్ కొట్టేస్తాడు దేవుడు. ఇంత రాళ్ళు పడతాయండి మంచి గడ్డలో. ఏమండి 5-6 కోట్ల రూపాయలు కాదు పచ్చడి పచ్చడి అయిపోతున్నాడు అక్కడ. 10,000, 15,000, 50,000 కోట్లు కావద్దండి. ఒక్క దెబ్బ ఆకాశం కొట్టేస్తాడు ఆ గ్లాస్ మీద. ఎంత గుర్తినా ఎనప రాడ్స్ కొట్టినా బాధండి. అటువంటిది ఈ మంచి గడ్డ పడగానే తుక్కు కాదని ఏదైతే నమ్ముకుని దేవుడు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాటి అన్నింటిని ఆఫ్ చేస్తున్నాడు దేవుడు. కలర్ చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, భక్తి జీవితం లాభమా నష్టమా? ఎందుకంటే ఆయన 3వ వచనం ఏంటంటే 35:3 ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. రెండవ యెహోవా మందిరము మన దేవుని మందిర ఆవరణంలో నిలుచుంటూ వాళ్ళారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. 5వ వచనంలో యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతలని గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. అలా ఎరగని వాడి మీద ఇక్కడే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఆత్మ కాదు, ఇక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎదుగుంటాను దేవుడు. ఎందుకంటే పుట్టించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, మన ప్రాణాన్ని చేతిలో ఉంది. ఏమండి మనకు కావాల్సిన అన్ని ఆయన చేస్తున్నాయి కనుక ఆయన ఎదుగుండాలండి. ఆయనే ఎదుగున్నామో మనం ఎరగలా. 95వ కీర్తన 3వ వచనం. 95 దావీదు భక్తుడు చెప్పాడు ముందు 130లో, 95 కూడా ఆయన చెప్తాడు. యెహోవా మహాదేవుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాశివుడు గల మహారాజు. ఎంతమంది పైన? మనం నమ్మిన ప్రభువు ఎంతమందికి పైన మహారాజు, మహాదేవుడు. సమస్త దేవతల కంటే పైన మహాశివుడు గల మనం నమ్ముకున్న దేవుడు ఎవరో ఖచ్చితంగా నీకు తెలియాలి. సమస్త దేవతలను పైన ఇక్కడ చెప్పాడు, సమస్త దేవతలని గొప్పవాడు చెప్పాడు. ఇక్కడే చెప్తాడంటే సమస్త దేవతల పైన మహాశివుడు మహారాజు, మహాదేవుడు మహారాజు, సమస్త దేవతలు అందరి పైన. 2 విషయాలు చూసాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 47వ వచనంలో ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి చెప్తున్నాడు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి మరియు రాజు
మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును దేవతలకే అమ్మా యేసుప్రభు ఎవరికి దేవుడు? ఆ, రాజులకు రాజులకు ప్రభువునే మర్మములు మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడు. ఏమా? ఇప్పుడు ఏం చెప్పాలి మీరు మన కుటుంబానికి? మీరు పూజించే దేవతలకి దేవుడు నా ప్రభు చెప్పాలి. సరే మీరు ఇంటికెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? చూడకి మీరు పూజించే దేవతలకే దేవుడు మా ప్రభు చెప్పాలి. నిజమా? మరి మీ మందులు ఏం చెప్పాలి? మీరు పూజించే దేవతలకే దేవుడు నా ప్రభు అని చెప్పాలి. నారాయణ మీ అబ్బాయికి ఏం చెప్పాలి? ఒరే నాయన మీరు పూజించే దేవతలకి నా దేవుడు నా ప్రభు అని చెప్పాలి. ఆ దేవుడు నమ్ముకున్నారా చెప్పాలి. ఎంత గొప్ప సంగతి అంటే ఎంత గొప్ప సంగతి. ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు తెలుసంటే ప్రపంచానికి మొట్టమొదటి చక్రవర్తి, ప్రపంచాన్ని మొట్టమొదటిగా పాలించిన నెబుకద్నెజరు చక్రవర్తి చెప్తాడండి. సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. చక్రవర్తి పాలనలో అతను మాటలు మొదటి వాడండి. ప్రపంచం లేని వాడు మొదటివాడు. మరి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు? ప్రపంచాన్ని లేని చక్రవర్తి చెప్తాడండి. ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టలేదు, ప్రపంచాన్నే పరిపాలించిన చక్రవర్తి. ఆ చక్రవర్తి ఏం చేశాడు తెలుసంటే ఆ దేవుని సేవకులు శాస్త్రాంగ నమస్కారం చేశాడండి. 25వ వచనంలో దానియేలు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు అక్కడ పరలోకమందు ఉన్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసింది. ఆ రాజుకు తెలియజేశాడు. పరలోకం దేవుడు రాజుకు తెలియజేశాడండి. చెప్తే రాత్రుడు తాము కొడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు. ఏం చదువుతారు? 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించింది. ఇప్పుడు ఈ దేవుడు చెప్పినటువంటి దానియేలుని ఎంత హెచ్చించాడండి? 40 ఆరులు ఎంత అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి గొడవ ఎవరికంటే ప్రపంచం ఏమి రాదు చక్రవర్తి దేవుని సేవకుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని పూజిస్తున్నాడు. ఏకంగా విగ్రహారాధకుడు అండి చక్రవర్తి. విగ్రహారాధకుడు దేవుడి గురించి చెప్తే నీ దేవుడు గొప్పవాడు, సేవకులకి దేవుడు అని చెప్పి ఆ సేవకుడు శాస్త్రాన్ని నమస్కారం చేస్తాడు. అదండి మన దేవుడి గొప్పతనం, మన ప్రభు గొప్పతనం. గొప్ప దేవుడు అని చెప్పడం. కీర్తన 97:7 అండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయించేవాడు అతిశయపరచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతుడు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. అమ్మా ఎందుకు నమస్కారం సకల దేవతలు చేస్తారట? సకల దేవతలకి పైన దేవుడిగా, సకల దేవతలకే
దేవుడినా అని దేవతలు కూడా నమస్కారం చేస్తారట. అది లోకానికి తెలీదు, లోకానికి తెలీదు. సకల దేవతలు యేసుప్రభువుకు నమస్కారం చేస్తారని తెలీదు లోకానికి. తెలుసండి? తెలీదు. కలిసి వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారు, చెక్కిన ప్రతిమను పూజించే వారందరూ సిగ్గుపడదు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయి. ఆయనకు నమస్కారము. మనుషులు కాదు, దేవతలే నమస్కారం చేస్తున్నాయి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 20 నుంచి 27 చదువు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించింది. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సమస్త దేవతల కంటే ఆయనే పూజ్యుడు, ఆయనే పూజనీయుడు. యేసుప్రభు పుట్టిన వెంటనే పసి బాలుడుగా ఉన్నప్పుడే పూజించబడ్డాడంటే, పసి బాలుడు ఉన్నప్పుడే పూజించబడ్డాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మహాజ్ఞానులు రాజులు వచ్చి ఆయన పూజ చేశారు. 2వ అధ్యాయము 8-10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ప్రభు అయిన క్రీస్తు బాలుడుగా రోజులున్న బాలుడు సాష్టాంగపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఎప్పుడంటే పచ్చి బిడ్డగా ఉన్నప్పుడే సాష్టాంగపడిన పూజ చేశారంటే. అందుకని సమస్త దేవతలు ఆయన పూజిస్తున్నారు అని చెప్పండి. ఇక్కడ అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం మనం. ఆనందమేనా, ధైర్యమేనా, గొప్పతనమేనా? ఈ దేవత అనే మాట బైబిల్లో మొట్టమొదటి ఎవరు పలికారు? ఎవరు పలికిందంటే సైతాన్ పలికాడు. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడుగగా అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు
మీరు చావకుండునట్లు మీరు చావకున్నట్లు వాటిని వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఆ సాతాను సర్పం అవ్వమ్మ సర్పం మాట్లాడుకుంటారు. సాతాను అవ్వమ్మ. అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడదనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ముందుగా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎవరు ముందుగా దేవతని పలికారు? సైతాన్ పలికాడు. ఎవరమ్మా? ఆ దేవతని మాట సైతాన్ నుండి వచ్చిందండి. ఎవరి నుంచి? అందుకని దేవుడు సైతాన్ని ఏమన్నాడు తెలుసండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చాలా ముఖ్యమైన అవసరాన్ని మాట్లాడి ఇవన్నీ. దేవత అనే మాట చెప్పాలి కుటుంబాల్లో. అదే దేవత అనే మాట సైతాన్ని తెలుసు ముందని చెప్పండి. ఎవరి నుంచి? విజయబాబు. దేవత అనే మాట ఎవరు వచ్చారు? ఎవరి తెలిసింది? సైతాన్ని ఉంటుంది. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను ఎవరని? యేసుక్రీస్తు. దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు యొక్క మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఈ లోకానికి ప్రకాశింపకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు దృఢితనము కలుగు చేయుచున్నది. లోకం తెలవాలండి ఆత్మీయ దృఢితనం. మనం ఎలా ఉన్నామండి? మనోనేత్రము తెరవబడ్డ సువార్త ద్వారా. అందుకని ఈ మనోనేత్రం గుడిదాన్ని కలుగు చేసేవాడు ఎవరంట? యుగ సంబంధమైన దేవత సాతాను. సాతాను పేరేంటంటే దేవత. యుగ సంబంధమైన లోకం అందరికీ దేవత సైతాను. వారి దూతలు దేవతలు సాతాను దూతలు. సాతాను ఏమైనాడు? యుగానికి ఈ యుగ లోకానికి దేవత అంటే దేవతలు పూజించుకోవడానికి ఎవరు పూజించాలి? ఇప్పుడు సాతాను. ఎవరంటే ఇప్పుడు మనం దేవుడిని పూజ చేస్తాం, సాతాను పూజ చేస్తామా? పూజ అంటే ఆరాధన. ఇప్పుడు జరిగేది ఆరాధన కదా. ఎవరికే? దేవుడికే సాతానుగా. సాతాను అంటే దేవత, దేవుడు అంటే ప్రభు. ఎవరికి జరుగుతుంది ఆరాధన? అందుకని ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నాడు ఈ యుగ సంబంధమైన దేవత సాతాను అన్నాడు. వాడు కూడా దోతలు ఉన్నారు. కనుక దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1 చదువుతాం. జెఫన్యా. సిగ్గుమారిన జనులారా. ఏంటంటే ఎవరినంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రవక్త సిగ్గుమారి జనులా. ఎందుకు తెలుసంటే సృష్టికర్తలు విడిచి సృష్టిని పూజిస్తారు వాడు. అందులో కూడి రండి వెనక్కి రండి. పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. గతించిపోతుంది. విధి నిర్ణయం కాకముందే అమ్మా ఈ దేవత పూజ చేసే ప్రజల పేరేంటంటే పొట్టు. దేవత పూజ చేసే ప్రజల పేరేంటంటే పొట్టు.
మళ్ళీ పొట్టు చదవడం. పొట్టు గాలికి ఎగురునట్లు పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని యెహోవా కోపాగ్ని మీ వీధికి రాకమునిపే. అమ్మా ఇవాళ చెప్పిన ముందు చెప్పొచ్చు సార్, ప్రపంచం అంతా నలిగిపోతుందని. పొట్టు పొట్టులాగా కాలిపోతున్నారు, కరిగిపోతున్నారు, ఎగిరిపోతున్నారు. ఏమంటే ఎంత ఎంత నష్టం ఉన్న లోకం. ఎప్పుడు తెలుసంటే విధి నిర్ణయము కాకముందే, విధి నిర్ణయము కాకముందే అంటే ఈ మనుషుల యొక్క ఆయుష్కాలం పూర్తి కాకముందే 70 సంవత్సరాలు అధికారంలో అత్యంత మరణాలు విధి నిర్ణయం కాకముందే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే. ఏ దినం అన్నది కోపం దేవుడు. ఇప్పుడు కోపం సరే కోపం చెప్పిందారండి దేవుడికి. ఏం చెప్పిందారండి? కోపం చెప్పించారు దేవుడికి. ప్రేమగా దేవుడిని కోపం చెప్పించేస్తారండి. ఉగ్రత కోపం మామూలుగా కదన్నాడు. ఆ ఉగ్రత లోకంలో చూస్తున్నాం ఇవాళ. కూడి రండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి ఏం చేయాలంటే ఆయన న్యాయ విధులను అనుసరించండి. సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. ఎతకండి. ఏం చేయాలంటే దేవుణ్ణి ఎతకాలి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడాలి. ఏం చేయాలంటే ఆయన మాట విని ఆయన మాట పైన తెలిస్తే ఇక్కడ ఉగ్రతలో దాచబడతాం, అక్కడ ఉగ్రతలో కూడా అంటే నరకానికి పోకుండా పరలోకంలో దాచబడతాం. ఇక్కడ విపత్తులు వచ్చినప్పుడు ఇక్కడ దాచబడతాం, ఇక్కడ రక్షించబడతాం. దాచబడాలా కలిసిపోవాలా? ప్రమాదాలు కలిసిపోవాలా? దాచబడాలా? అగ్ని గొడవలో పోవాలా? దాచబడాలా? రెండు సంగతులు ప్రజలకు హెచ్చరిక చేస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారండి, నీతి మార్గం తప్పిపోయారండి, దేవుడు వదిలేశారండి. ఎవరు తలదారి అయిపోయారండి, తలదెన్న అయిపోయారండి. వాళ్ళు వచ్చి దేవుడు దేవుని పూర్తి చేసుకున్నారండి. రండి వెనక అన్నాడు. వెనకే రండి. ఇదిగో ఉగ్రత రెడీగా వచ్చేసింది మేమకి. ఇక్కడ ప్రమాదమే, ఆయన వచ్చినప్పుడు కూడా ప్రమాదం, బ్రతుకున్నప్పుడు ప్రమాదమే, చనిపోయినా ప్రమాదం. జాగ్రత్త అని ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటే కనుక లోకము ఎందుకు ఆయన కోపాన్ని పొందుతుంది అనే విషయాన్ని కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1:18 చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీన వేదను దుర్నీతి వేదను దేవుని కోపము. అమ్మా అయ్యా, దేవుణ్ణి నమ్మడం మానేశారండి, సత్యమును నమ్మడం మానేశారండి. నమ్మే వారికి అడ్డవస్తున్నాడు. వల్ల ఇంకో పని సత్యం నమ్మడం మానేశారు. సత్యం నమ్మని వారికి అడ్డవస్తారట. వీరు దుర్నీతి పనులట. ఎంతమంది లోకంలో ఎంతమంది
ఎంతమంది సెపరేట్ ఎవరన్నా అందరాలే. అందుకే దేవుని గొప్ప పనుల గురించి బయలు పరచబడుతుంది. ఈ విపత్తుల కారణం దేవుని కోపం అండి. దేవుడి కోపం లేదా? ఏమో లేదా? నీకైనా కోపం ఉందా? నీకు ఉందా? ఎవరుకున్నా? నీకు వచ్చినందుకు అన్నం గిన్నో లేకపోతే కుర్చీ ఇరిగిపోద్ది అంతే. ఏమన్నా నీకు అవ్వదు అన్నగిరి కూర్చోండి అనుకుంటాను అంతే. మరి ఆయనకు అవ్వతే మరి ఆయనకు అవ్వతే ఎన్ని అనుకుంటారో చెప్పలేగా. తర్వాత ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైన ఏదో వారి మధ్య ఉన్నది. దేవుడు చాలా విపులంగా చెప్పాడంటే చాలా ఏ గ్రంథాలు చదవకుండా ఏమి వినకుండా దేవుడు అది వారికి విశదపరిచే ఆయన దేవుడు కనపడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఈ సృష్టిని చూసినప్పుడు ఇది దేవుడు సృష్టించాడనే చదువు లేని వాడు కూడా చెప్తాడు. చదువు లేని వాడు కూడా దేవుడు సృష్టి అంటే అంటారు కదా. అంటారమ్మా? దేవుడు గ్రంథాలు చదవాలా? ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకున్నావు. అది తెలియజేశాడు ఆయన సృష్టికర్తగా. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవరు కూడా దేవుడు ఎరగా చెప్పడం తప్పు లేదు. మరియు వారు దేవుని నెరిగి లోకమంతా దేవుని ఎరగాడండి. లోకమంతా ఎలాగా? సృష్టిని చూసినప్పుడు సృష్టిని అనుభవిస్తున్నప్పుడు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు తెలిసి కూడా మానవుడు దేవునికి ఏమంటే స్తుతించలేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవునికి సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి దేవతకు చెల్లిస్తున్నాడు. సృష్టిని దేవుడిగా నమ్మి దేవతకు స్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞత తెలియజేస్తున్నాడు మానవుడు. అర్థమైందన్నమాట. అర్థమైందా? ఎవరు ధ్యానం చెప్పాలి? ఎవరికి చెప్తాడు? సృష్టికి దేవుడికి చెప్తున్నాడు. చెట్టుకి చెప్తాడు. పుట్టకి చెప్తున్నాడు. ఏమండి? ఒక చెట్టుకి ఉయ్యాలి కడతారంట. ఉయ్యాలి తెలుసా మీకు? ఒక చెట్టుకి ఉయ్యాలి కడతారంట. ఎవరు? పిల్లలు లేనివాడు. నిజంగా కాలక్రమంలో తను వాడిన మందుల్లోనూ అనిపించిన ఆ యొక్క ప్రేమగా ఆరోగ్యకరమైన సంగతుల్లోనూ మా పిల్లలు పుట్టారనుకోండి. వీళ్ళు ఎక్కడికి ఆ చెట్టుకి నమస్కారం చేస్తారు. థ్యాంక్స్ చెప్తారు. ఆ చెట్టుకి ఉయ్యాలి కట్టారు కదా. ఎక్కడేదా అందుకని ఇంత ఘోర లోపల జరుగుతుందండి. చెట్టుకి వదిలిస్తుందా? చెప్పండి. అది డ్యాన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు చెట్టుకి వెళ్ళిపోయింది. కృతజ్ఞత వస్తుంది. ఎక్కడికి వెళ్ళి తప్పకెళ్ళిపోయి ఎవరు చెప్పాలి? దేవుడికి బాధ ఉందండి, గొప్ప ఉందండి. నాకు డ్యాన్స్ చెప్పడం లేదు. కృతజ్ఞత స్తుతులు చెప్తారు. కానీ తమ వాదముల యందు వారి అవివేక హృదయము అంధకారమై మాయ తాను జ్ఞానంలో చెప్పవచ్చు బుద్ధిహీనులై వారు అక్షయుడకు దేవుని మహిమ నిత్యముండే దేవుని యొక్క మహిమను క్షయమ కొంతకాలం మట్టిలో కలిసిపోయే జీవరాశులు మనుషుల యొక్క పక్షుల యొక్క 4 ప్రాణ జంతువుల యొక్క పురుగుల యొక్క
ప్రతిమ స్వరూపములుగా దేవుడు ఎలా మార్చారండి? దేవుడు ఎలా మార్చారండి? ఈ జ్ఞానులు బుద్ధిమంతులు జ్ఞానం చెప్పుకున్నా చేసి పనిది ఏమంటే పురుగునేమో విగ్రహం, 4 కాళ్ళు చేద్దాం విగ్రహం, మనిషిని విగ్రహం ఏమంటే పక్షి విగ్రహాలు చేసుకుని దేవుని స్థానాలు పెట్టుకుని పూజ చేస్తారట. లోపల చేస్తారు పని. దేవుడిని విగ్రహంగా మార్చి ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను బట్టి అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించి అమ్మ సృష్టి పూజేట్రా అపవిత్రత అసలే పాపులు ఇంకా పాపం పెరుగుతుందంట. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టి పూజ అంటే దేవత పూజ అండి. దేవుడు పూజించాలా, సృష్టి పూజించాలా? దేవుడు ఆరాధించాలా, సృష్టిని ఆరాధించాలా? మన రక్షణ పొందడం ఏం చేసాం? మన రక్షణ పొందడం ఏం చేసాం? సృష్టిని ఆరాధించాం కదా, అంటే దేవత ఆరాధన, సృష్టి ఆరాధన. మరి రక్షణ పొందాక ఎవరిని ఆరాధిస్తున్నాం? అదే గొప్ప సంగతే. ఇలాంటి భాగ్యం అదే. అందుకని మనము నెమ్మదిగా సుఖంగా బ్రతికినందుకు ప్రార్థన జీవితం ఇచ్చేటట్టు భక్తి జీవితంలో నెమ్మది సుఖం ఉందండి. నెమ్మది సుఖం ఉందండి. మనుషుడు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే బ్రతకాలంటే దేవుడు కావాలా? దేవుడు లేకుండా దేవుడు ఏడుస్తున్నాడు, ప్రార్థనిస్తున్నాడు. ఏడుస్తున్నాడంటే ప్రార్థన జీవితం. ప్రార్థనలో నీ ప్రార్థన అందరిలో నువ్వు చేయి, నీకు నెమ్మది సుఖము. నీ ప్రార్థన వల్ల నీకే లాభము. అందరిలో చేయి, అందరిలో ఆ ప్రార్థన నీకు నెమ్మది సుఖము. నెమ్మదిగా సుఖంగా ఉన్నవాడి ఒప్పుకుంటారా? ముసలిమంటున్నారు, అనుమానం నెమ్మదిగా సుఖంగా ఉన్నామో లేదో చెప్పలేకపోతున్నామని అంటారు. నెమ్మదిగా సుఖంగా ఉన్నాడా లేదా? దేని బట్టి? మన ప్రభుని బట్టి, ఆయన ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని బట్టి అన్నా చెప్పరా? నెమ్మదిగా సుఖంగా ఉన్నావా? చాలా బాగా చెప్తున్నారు. చదువు చెప్పు, నెమ్మదిగా సుఖంగా ఉన్నావా? కిషోర్ చెప్పు, నెమ్మదిగా సుఖంగా ఉన్నావా? ఏమన్నావు అంటే అంటారా? ఎందుకని నీవు విశ్వాసం, నీ విశ్వాసాన్ని ప్రార్థన జీవితం వచ్చింది. నీ ప్రభు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు నెమ్మదిగా లోకంలో అలా లేదండి. ఎందుకంటే దేవతలు ఉన్నారు, దేవుడు బాబులు అంటున్నారు. దేవుడికి కోపం అనిపిస్తున్నారు. ఆఖరిగా మనము ఇంకో 2 విషయాలు మనం ఊహించుకుందాం. చాలా అవసరమైన సాంకేతిక నాకు వచ్చేది నేను అనుకున్నాను. మంత్రి 6వ అధ్యాయము. మరి అంత గొప్ప దేవుడికి మనం ఏం చేయాలండి? అంత గొప్ప దేవుడికి మనం ఏం చేయాలి? ఆరు 33-34 అంతే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మనం ఏం చేయాలి? ఇప్పుడు రాజ్యం అంటే సంఘము, నీతి అంటే ఆయన నామము, ఆయన వాక్యము నీతే. ఆ నామం నీతిగల నామే, ఆయన వాక్యము నీతిగల వాక్యం. నీతిమంతులు తీర్చే వాక్యం, నీతిమంతులు తీర్చే నామం వెతకాలంట. అంటే మొదట దేవుని పని చేయాలంట. అప్పుడు అవన్నీ ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అవన్నీ
విజయబాబు పంచాయతీ ఉద్యోగం చేస్తున్నావు కదా, వెళ్ళి నాకు జాయిన్ అంటే ఎంత విషయం అంటారా, ఇస్తాడా పోనీ కొన్ని అవసరం అడుగుతావు, ఇచ్చేస్తాడా, ఎప్పుడు ఇస్తాడు, అది పని చేసిన తర్వాత ఇస్తాడు. మరి దేవుడు ఆయన కూడా అంతే సిస్టమ్, ఆ సిస్టమ్ అదే, ముందు నా పని చేయండి తర్వాత నీ పని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టీచర్ దేవుడు పని చేస్తున్నావా, మరి మన పని చేయడా, ఆ ధైర్యం నీకు ఉండాలా, నాకు ఉండాలా, ఈ 30 నెలలు చదవడం మనం దేవుడు పని చేస్తున్నామండి. మొదటగా ఇంకో మాట చెప్పాలంటే, వారంలో మొదటి రోజు ఆదివారం అండి, ఇశ్రాయేల్ ప్రజలకి ఆరాధన ఆఖరి రోజు అండి, శనివారం. ఈవేళ క్రీస్తులో మనకు దొరికిన బాకి వారంలో మొదటి రోజు దేవుడి పని చేసుకో. అది ఒక గొప్ప ఆశీర్వాదమైన జనంగా మనకి ఇచ్చాడు ఆయన. ఆదివారం దేవుడికి చేయి, 6 రోజులు పని చేసుకో, అంతేనండి. రేపటిని గూర్చి చింతింపకుడి. ఏంటంటే అమ్మా, ఏ రోజు రేపటి గురించి చింతించకుడి. రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించు. సృష్టి ఎలా నడవాలో అది చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు. నీకు ఈ పనే లేదు, నీకు ఈ పనేమీ లేదు. ఏ రోజుతో ఆ రోజు ఆలోచించినవో అంటే ఏ క్షణం భయం లేకుండా జీవించాలంటే, చింత లేకుండా జీవించాలంటే, జీవించగలమండి. ప్రభు గొప్పవాడు అంటే ఆ ప్రభువును తలుచుకుంటూ జీవిస్తే, ఆయన పని మొదలుగా చేస్తే ధైర్యంగా జీవించగలరు. రేపటి గురించి ఆలోచించే పని లేదు. రేపటి గొడవ దేవుడు ఎవరిదానే, దేవుడిది. రేపు గొడవ ఎవరిదానే, లేదు. ఏమంటే రాత్రి నిద్రపోతారంటే, రేపు బోర్డు ఆశలు కొట్టుకొని పడుకున్నారంటే, వచ్చి మొత్తం గ్రామాన్ని వచ్చేసిందండి. మంచి పాట, మంచి దుబారించి పడిపోయిందండి, అందులోనే ఉండిపోయాడు. నాకు రేపు మంద కాదండి, రేపు మంద కాదు. కనుక నిజమైన దేవుడిని నమ్ముకుని నా దేవుడు గొప్పవాడని అంటే విశ్వాసం జీవిస్తే ఇక్కడ కాపుదల ఉంది, ఆత్మకి కూడా కాపుదల. నిజంగా విపత్తు వచ్చింది అనుకోండి, ఆ విపత్తు నుంచి కూడా తప్పించగల గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఉన్నాడే, విపత్తు వచ్చినా తప్పించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. రక్షకుడు అయిన పేరు ఏంటంటే, భౌతికంగా రక్షకుడే, ఆత్మకుగా కూడా రక్షకుడే. ఎందుకంటే బాప్తిస్మం వాగ్దానం చేయడం, బాప్తిస్మం వాగ్దానం చేయడం, బాప్తిస్మం వాగ్దానం అంటే నేను నమ్మితే ఎన్ని ప్రమాదాలు వచ్చి రానివ్వండి, మనకైతే రాదు. ఏమండి ఆ నిశాఖని కూడా మన దర్శనలో ఆ నిశాఖని పోయి ప్రమాదం ఉండదు. ఎందుకంటే బాప్తిస్మంలో మన ప్రభు మన దేవుడు ఇచ్చిన వాగ్దానం. మత్తయి సువార్త 28:20 వాగ్దానంలో 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి. అమ్మా, వారి బాప్తిస్మంలో వాగ్దానం చేసి 2 వరాలు. బాప్తిస్మం పొందిన క్షణంలోనే జీవితకాలం మీకు తోడుంటానని వాగ్దానం అంట, సదాకాలం నాతో ఉంటారని వాగ్దానం అంట. ఈ శరీరానికి ఆత్మ కూడా రక్షకుడిగా ఉన్నాడండి. అందుకే గొప్ప దేవుడు అండి, ఆయన గొప్పవాడండి. ఏం చెప్పాలి, నా దేవుడు వాడు అని చెప్పారు. ఇదంతా ఎందులో ఉందండి, బాప్తిస్మం ఉందండి. బాప్తిస్మం పొంది ఆజ్ఞ పాటించాలండి. ఇలా ఆజ్ఞ అండి, ఆజ్ఞలో ఉన్నాం, ఆయన ఆజ్ఞలో నీకు జీవితకాలం తోడు. రాము కొట్టుకుపోయిన సరే నీ దగ్గర రాదు.
అంత ధైర్యంతో జీవించారండి. అందుకే ఇదంతా పాఠం. నా దేవుడు గొప్పవాడు, దేవతలకే దేవుడు, దేవతలకి దేవుడు, దేవతల కంటే గొప్పవాడు, దేవతల పూజకు తగిన వాడు. ఇది అర్థం చెప్పారండి. ఏమండి, ఇప్పుడు దేవతల పూజించే వాళ్ళందరూ కూడా లోకంలో ఆ దేవత, ఆ దేవుడు, ఆ దేవత, ఆ విగ్రహము, ఆ కొండ, ఆ చెట్టు, ఇతరాలు కాపాడుతారు అనుకుంటారు వాళ్ళు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఆఖరి మాట అపోస్తుల కార్యములు 14:15 చదువుతాం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నదులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే, పౌలు గారు కోటం ఉన్నారండి. ఒక ప్రాంతంలో కోటం ప్రార్థన జరుగుతుంది. అక్కడ వాక్యం చెప్తారండి. కొంతమంది వచ్చారు మామూలుగా. అందులో పుట్టిన కాడి నుంచి జరుగుతూ నడవలేని జరుగుతూ ఆ గ్రామాంతా తిరిగే ఒక వ్యక్తి కూడా వచ్చాడండి. అక్కడ దేవాలయం, దేవత విగ్రహ ఆలయం ఉన్నాడు. అక్కడ కూడా అడుగునే వాళ్ళు చేసేవాడు, వాళ్ళందరూ తెలిసాడు. అతను కొట్టుకోవడానికి వచ్చాడండి. పౌలు గారు సువార్త పడికి వింటాడండి. ఆసక్తి వింటాడని చెప్పి పౌలు గారు ఆయన దృష్టి ఆయన పడ్డాడండి. అతను బాధ్యుడు, లేవలేడు, దేవుతున్నాడు, చేసుకున్నాడు. అబ్బాయి లేకన్నాడు. అబ్బాయి లేవు అన్నాడు. లేవలేడు, దేకేవాడు, పోలియో, 2 కాళ్ళు మోసకాలు. ఏమంటే మోసకాలు లేకుండా ఈయన అన్నాడు. అందరికంటే ఎదురు కూర్చున్నాడు. బాగా వింటున్నాడు వాక్యం. మరి ఈవేళ ప్రాక్టీస్ చేసుకుని మహిమగల వాడు అనమాట అని ఆ ఆసక్తితో మనసంతా పెట్టి వింటున్నాడట. అది ఎలా వింటున్నాడు పౌరులు గ్రహించాడట. గ్రహించి ఇతను స్వస్థత తగిన వాడని చెప్పి, అంటే మాటలు బట్టి ప్రభు స్వస్థత ఎదురు చూస్తాడని చెప్పి ఆయన గ్రహించి అబ్బాయి లేదన్నాడు. లీగల్గా చేసుకుంటున్నాడు. లీగల్గానే లేచి ఊరుకుంటాడు. వాడు వచ్చినాడు, గొంతులేస్తున్నాడు. ఏం చేస్తాడా? గొంతులేస్తున్నాడు. ఈ జనమంతా ఆశ్చర్యం. బాబు ఏంటిది? ఏంటి అద్భుతం? ఏంటి మహిమ అని చెప్పి వెంటనే ఇంకా జనాలు ఈ గొంతులే చూసి ఇంకో చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి కలిసిపోయి ఏంటి అన్నారు. ఇగో గుడ్డోడు బాగు చేసిన ఎక్కువ చేస్తారు. దేవతలు మన మధ్యకి వచ్చేసారు. దేవతలు అపోస్తుల 14 అధ్యాయం చదువుతున్నాం కదా, ఇప్పుడు చదువుతుంది కదా. అందులో 11 వచ్చిన అన్నమాట. ఏమంటే ఇప్పుడు ఏంటంటే ఆ కుట్టివాడు, ఆ దేకేవాడు లేచి నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. అంటే ప్రక్కన అన్నారు, అయ్యి బాబోయ్ దేవతలు మన మధ్య వచ్చేసాడు అని చెప్పి ఆ ఎదురు గుడి ఉందంటాడు. దేవత గుడి, అందులో దండలు ఉన్నాయంట. దేవతలు వేసిన దండలు. ఆ యొక్క గుడి పూజారి అంటండి. ఆ పూజారికి బండి ఉందంట, 2 ఎడ్లు బండి వచ్చేవాడు. ఆయన వాహనం అది. ఆ ఎడ్లు వేసేసారంట. ఆ గుడిలో దేవత వేసిన దండలు వేసి వేయంటారంట. ఈ బండి చేస్తాడు దేవతలని. దేవతలు చూసారు వాళ్ళు ఎంత గొప్పగా ప్రభావం ఎప్పుడు చూడడం నిజంగా అద్భుతం, మహాద్భుతం అని చెప్పేసి బాబు అయ్యారా ఇటువంటి ఎందుకు వెళ్తే అంతా మేము మనుషులమే, మీలాంటి మేము దేవతలము కాము అని. ఇది వ్యర్థమైనది ఆయన. ఏంటంటే దేవత పూజ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టండి. మేము ఎందుకు వచ్చారో తెలుసా? ఇప్పుడు చదవాలి 15వ వచనం. మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అండి, స్వభావం కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. అమ్మా అయ్యా, వ్యర్థమైనది ఏంటి? ఇప్పుడు సృష్టి పూజ.
అంటే విగ్రహ పూజ, దేవత పూజ విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు అమ్మా ఎవరో తిరగాలండి? జీవము గల దేవుడు ఎవరండి? ఎవరండి? జీవము గల దేవుడు వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. లోకానికి సువార్త ఎంత అవసరం అండి? ఎవరా? ఆయన అంటే రక్షణ పొందక ముందు, సమస్త జనులను క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందక ముందు సమస్త జనులను తమ తమ మార్గములందు నడువనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని. అమ్మా ఏం చెప్తారు తెలిసి ఇక్కడ? మీరు గత కాలంలో ఇష్టానుసారమైన విగ్రహ పూజలు, సృష్టి పూజ, దేవత పూజలు చేసినప్పటికీ మీకు మీ పంటలకు వర్షం కురిపించిన వాడు దేవుడే, దేవత కాదు. మీకు మంచి ధాన్యము ఆహారం ఇచ్చిన వాడు దేవుడే, దేవత కాదు. మీరు పూజ అక్కడ చేస్తారు, భోజనం ఇక్కడ పెడుతున్నాడు. భోజనం అక్కడ చేస్తున్నాడు, భోజనం ఇక్కడ ఈ పెడుతున్నాడు. భోజనము ఎవరు పెడతారు? ఎక్కడ పూజ చేసిన వారికి? కదా. ఎందుకంటే ఆయన ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. దేవతకి పూజ నీకేం పెట్టట్లేదు, నీ విగ్రహము నీకేం పెట్టట్లేదు, దేవుడే పెడుతున్నాడు. ఆయన సృష్టికర్త. ఎవరంటే వర్షం కురిపించేవాడు ఆయన, పంట పండించేవాడు ఆయన, నీకు ఆహారం పెట్టేవాడు ఆయన, అన్ని దేవుడే. నువ్వు ఎక్కడో ఉన్నావు కానీ పెట్టేవాడు మాత్రం దేవుడే. ఎక్కడో పూజ చేస్తున్నావా? ఆయన పూజ చేయట్లేదు, అయినా పెట్టేవాడు యేసుప్రభువే. పెట్టేవాడు యేసుప్రభు అని అపోస్తలుడైన పౌలు వారికి ఆ సంగతి తెలియజేస్తున్నాడు. ఇలా లోకమంతా కూడా ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. కానీ ఆహారానికి అనవసరాలు ఉండదు, అలాగే లేదు ఉండదు. అక్కడ వాడు ఉన్నప్పటికీ పెట్టి పోషించేవాడు దేవుడు ఉన్నాడు. ఏమండి? ఆయన పోషిస్తున్నాడు. ఎందుకంటే అందరూ చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందుకని అందరూ కూడా మనుషులందరూ ఆయన పుట్టించారు కదా, తెలుసుకుని తిరగమంటున్నాడు. ఇప్పుడు తెలుసుకుని ఆయన వైపు తిరగండి. దానికి సువార్త మేము ప్రకటిస్తున్నాం. కనుక విగ్రహ పూజ చేసే వాడికి కూడా మీరు చెప్పాలి, మా దేవుడు నమ్మి దేవుడే పెడతారు మీరే చెప్పాలి. మీ దేవత దేవుడు కాదు, మీ దేవత దేవుడు కాదు. కాబట్టి సృష్టికర్త దేవుడు, లోకరక్షకుడు ఉన్నాడు, ఆయన పెడతాడు మీకు పూజ. అక్కడ చేస్తున్నప్పటికీ మీ అంగవస్త్రాలు, నీ పాటపడిన వర్షాలు ఆయన ఇస్తున్నాడు అక్కడ ఉన్నప్పటికీ. ఎందుకంటే అవన్నీ అనుభవించి దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పి ఆయన వైపు తిరుగుతామని, నీ ఆత్మ రక్షించుకుంటామని, నీ పాపాలు క్షమా పొందుతామని పరలోకం కూడా ఉన్నది రమ్మన్నాడు. కేవలం భోజనమే కాదు, కేవలమా నీ పరలోకం కూడా ఉన్నది రమ్మన్నాడు, నీ పాపాలు కడగడానికి రమ్మన్నాడు అని సువార్త ప్రకటించమన్నాడు. కనుక మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన సమాజంలో ఉన్నటువంటి భక్తులకు, ఆ యొక్క సృష్టి భక్తులకు ఏం చెప్పాలి? మీరు పూజ ఎక్కడ చేస్తారు, భోజనం ఏం పెడతారు, యేసుప్రభు పెడతారని చెప్పాలి. భోజనమా పూజ ఎక్కడ చేస్తారు?
కడతాడు. కాపలైన కాస్తున్నాడు. దీవుని కాపుదల దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే మీరు పర్వం కూడా పొందాలని దీర్ఘశాతం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? దీర్ఘశాతం కలిగి ఉన్నాడు అని చెప్పి మనం చెప్పాల్సిన వారమైన కనుక మన దేవుడు గొప్ప దేవుడు అని రాజు కోరుతున్నాడు. దావీదు రాజు అండి. దావీదు చూడండి, ఈ మాట పదకొండే మనం ముగించుకుందాం. 5వ వచనం అండి. కీర్తన 35:5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవుల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నా. మీరు ఎరుగుతురా? ఎందరూ ఉన్నారు చూడండి.